హరీష్ రావు గారు బీజేపీకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. వెళ్తారు అని అంటున్నారు. 100% వెళ్ళరు. హ్మ్. అండ్ అది రీసెంట్‌గా గూడా వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. అవును. అందరి మాట ఒక్కటే. మీ నాయకుడు ఎవరు అనంటే కాంగ్రెస్ పార్టీలాగా 10 మంది పేర్లు చెప్పడానికి మాకు లేదు. మాకున్నాడు ఒక్కడే ఒక నాయకుడు కేసీఆర్ గారు. హ్మ్. వారు ఎట్లా చెప్తే వారి డైరెక్షన్స్ మీద మా కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కవితక్క గారైనా పార్టీలో ఉన్న వాళ్ళందరూ గూడా అదే లైన్‌లో పనిజేస్తారు. మాకింకొక ఆలోచన లేదు. ఇంకొక లీడర్ మాకు లేరు. హ్మ్. ఇన్ కేస్ కేసీఆర్ గారు ఏమైనా డిక్లేర్ చేస్తే అది వేరే విషయం గానీ, బట్ అప్పటిదాకా మాత్రం డెఫినిట్‌గా మా పార్టీ అధ్యక్షుడు గానివ్వండి, మా పార్టీ నెక్స్ట్ ఇన్ కేస్ గవర్నమెంట్ వచ్చినా గూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉంటారు. ఒకవేళ నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే కేసీఆర్ గారే ఉంటారా? కేటీఆర్ గారు ఉంటారా? కవిత గారు ఉంటారా? అది డిపెండ్స్ ఆన్ పార్టీ. చెప్పినట్టు మా పార్టీ అధ్యక్షుడు ఏది డిసైడ్ చేస్తే అది ఆ డెసిషన్ మీద మేమందరం పనిచేస్తాం. సో, అందరి మాట అయితే కేసీఆర్ గారే. డెఫినిట్‌గా కేసీఆర్ గారు ఉండాలనే మేము కోరుకుంటున్నాం. సో, వారి లీడర్‌షిప్‌లో వారి మేధావి, చాలా మేధావి ఆయన. అవును. చూడ్డానికి అందరూ బక్కగున్నారు అని ఏం చేయలేరు అని మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు ఆయన్ని కంపీట్ చేయడం అనేది చాలా కష్టం. సో, వారి లీడర్‌షిప్‌లోనే అందరూ పనిచేయాలని కోరుకుంటున్నారు. డెఫినిట్‌గా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారు ఉంటారు.